सूर्यकोटिसमप्रभाय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।
చేయడం జరిగింది, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా అమ్మాయిలు. అబ్బాయిలు కూడా దయచేసి మీరు కూడా ఈ ఏజ్లో మీరు డైవర్ట్ కావద్దండి. బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లగ్జరీస్ లైఫ్ కూడా. నాకు యమహా వెబ్సైట్ బైక్ కావాలా, ఐఫోన్ ఏమంటారు ఐఫోన్ 13 ఇప్పుడు ఐఫోన్ 13 మొబైల్ కావాలా అమ్మాయిలు కూడా. కాబట్టి విలాసవంతమైన జీవితం మనకు వద్దు. కష్టపడండి. ఇప్పుడు కష్టపడాలి, ఎప్పుడు కష్టపడతారు మీరు? కష్టపడి చదవండి, ఒక గోల్ ఎంచుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ సాధిస్తారు. ఇంకో విషయం, ఈ మధ్య ఐఏఎస్ ఐపీఎస్ కూడా పెద్ద కష్టమేం కాదు కష్టపడి చదివితే. మేము చిన్న ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే నార్త్ ఇండియన్స్ మాత్రమే అచీవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ ముఖ్యంగా ఏపీ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. రీసెంట్ కూడా ఒక కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒక అటెండర్ కూతురు కలెక్టర్ అయ్యింది. కాబట్టి మీరు కూడా కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, డెఫినెట్గా మనం సాధిస్తాం. వేరే విషయాలు వద్దు మనకు, వేరే విషయాలు డైవర్ట్ కావద్దండి. డైవర్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒక 2 చిన్న ఉదాహరణలు కూడా మీకు చెప్తాను. నేను చెప్పేది ఒకటే, దాదాపు ఒక 150 మంది ఉన్నారు విద్యార్థులు. 150 మంది నా మాటలు విని మోటివేట్ అవుతారని కాదు, కనీసం ఒక 5 మంది అయినా మోటివేట్ అయ్యి ఒక మంచి స్థానానికి వెళ్ళాలని నా కోరిక. డెఫినెట్గా అవుతారని కూడా ఆలోచిస్తున్నాను. అట్లా అయినప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆఫీసర్ల పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. డెఫినెట్గా దాంట్లో గ్రేట్నెస్ ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలో చెప్తారు. కానీ ఒక రైతు కూలి బిడ్డ కానీ, ఒక అటెండర్ కొడుకు కానీ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ సాధిస్తే అది గ్రేట్నెస్, అది కిక్ అనమాట. కాబట్టి మీరు కూడా దాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. దయచేసి మీరు అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారని చెప్పారు మీ ప్రిన్సిపల్ గారు. ఇక్కడ పోలీసులకు కావచ్చు, దాదాపు 500 మంది ఎస్ఐ ట్రైనింగ్ అవుతే 250 మంది అమ్మాయిలు ఉన్నారు. నేను పీటీసీలో ఉన్నప్పుడు అమ్మాయిలే ఫస్ట్ అబ్బాయిల కంటే అన్ని విషయాల్లో, స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ. కాబట్టి మేము అమ్మాయిలేమో అని మీరు తగ్గించుకోవద్దండి, మీరు అబ్బాయిల కంటే బలవంతులు. ఎందుకంటే నేను దిశ కాబట్టి మీకే సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, కాబట్టి అబ్బాయిలతో పోటీ పడి అబ్బాయిలతో సమానంగా మీరు కూడా వస్తారు. ఎప్పుడు మీరు మేము అమ్మాయిలం అని చెప్పి డౌన్ కావద్దండి. మీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దానికి పదులు పెట్టండి. స్టడీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ. గ్రూప్ 1 డిఎస్పీలు ఇప్పుడు పెనుగొండ కదిరి 2 అమ్మాయిలే, వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్ అయ్యారు పీటీసీలో. వాళ్ళు కూడా మీ మాదిరి కష్టపడి గ్రూప్ 1 సాధించి ఇప్పుడు డిఎస్పీ అయ్యారు. వాళ్ళు ఐపీఎస్ స్థాయి కూడా వెళ్తారు, డీజీపీ స్థాయి కూడా వెళ్తారు. కాబట్టి మీరు కూడా కావచ్చు, డెఫినెట్గా మీరు కష్టపడండి. ఇంకొకటి, కొంతమంది కారణాలు చెప్తుంటారు. మా నాన్న కూలి పని చేస్తాడు, మాకు 2 ఎకరాల పొలం ఉంది, మా నాన్న అటెండర్, మా నాన్న ఆటో డ్రైవర్, అందువల్ల నేను చదవలేకపోయినాను, పై స్థాయికి వెళ్ళలేకపోయినాను. అది తప్పది. మనం ఎంత కింది స్థాయిలో ఉంటే అంత ఛాలెంజ్ ఉండాలి, అంత కసి ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనం పై స్థాయికి వెళ్తాం. అంతేగాని నాకు అది లేదు ఇది లేదని మనం కారణాలు వద్దు. మీకు వసతులు ఏమి లేనప్పుడు ఇంకా పట్టుదల పెరిగి మనము పై స్థాయికి వెళ్ళాలా. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఉంది, ఇంటర్నెట్ ఉంది, లైబ్రరీ కూడా పోవాల్సిన అవసరం లేదు, అంత ఇంటర్నెట్లోనే మీకు వస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు బుక్స్ కావాలి కొనాలంటే డబ్బులు ఎక్కువ అవసరం ఏంటి, ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే డెఫినెట్గా సాధిస్తాం. మన మైండ్లో ఉండాలా, టార్గెట్ ఉండాలా, దానికి తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, కసి ఉండాలా, మెయిన్ సాధించాలని చెప్పేసి. అటువంటిప్పుడు మనం ఎక్కువ కూడా డైవర్ట్ కాము. ఒకవేళ డైవర్ట్ అవుతే ఎట్లా ఉంటారు చెప్తాను, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కాలేజీలో, మీ కాలేజీలో కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళకి పర్ఫెక్షన్ లేక లవ్లో పడ్డారు. వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు. ఆ విధంగా ఒక జైన్ టు ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లవ్లో పడింది. లవ్లో పడిన తర్వాత మా దగ్గరకు వచ్చారు. ఇది నేను చెప్పేది 20 years బ్యాక్ స్టోరీ. వచ్చిన తర్వాత అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము, చెప్పాము. అబ్బాయి వచ్చేసి ఆటో డ్రైవర్ అని చిన్న చూపు కాదు, కానీ వాడికి డ్రైవర్ ఎలిమెంట్ బ్యాడ్ ఫీల్. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని లవ్ చేసింది. ఎంత చెప్పినా వినలేదు. మేము కూడా కౌన్సిలింగ్ చేసాం. వాళ్ళ ఫాదర్ బ్యాంక్ మేనేజర్ వచ్చి పాపం మా అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, కాళ్ళు పెట్టుకున్నాడు. అయినా కానీ అమ్మాయి ఏం లేదు, నాకు అబ్బాయి కావాలా, అబ్బాయితోనే పోతా అని చెప్పి. అమ్మాయి మేజర్ కాబట్టి మేము పంపించేసాం లీగల్గా. తర్వాత ఒక 6 నెలలకు మళ్ళీ అమ్మాయి ఒకటి వచ్చింది. ఏమని, ఆ అబ్బాయి వదిలేసి మళ్ళీ వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు అని చెప్పేసి. ఈ అమ్మాయికి సెక్యూరిటీ లేదు, వాళ్ళ ఫాదర్ ఇంట్లోకి రానియాడు, ఫైనాన్షియల్గా అమ్మాయి జాబ్ లేదు, అమ్మాయి లైఫ్ క్వశ్చన్ మార్క్.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అట్లా చాలా మంది ఉన్నారు. అంటే చిన్న ఏజ్లోనే మీరు వేరే విధంగా డైవర్ట్ అయిపోతే మీ లైఫే మీ క్వశ్చన్ మార్క్ అవుతుంది. మీ చేతుల్లో ఉన్న జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక్కసారి చేతులు వదిలేసిన తర్వాత మీ లైఫ్ మీకు వెనక్కి రాదు. డెఫినెట్గా చెప్తున్నా, చాలా మంది చెప్తున్నాం. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్, ఎంఫిల్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎత్తుకున్న విషయంలో చాలా పొరపాటు పడుతున్నారు. కాబట్టి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫస్ట్ కష్టపడండి, చదవండి, తర్వాత ఒక మంచి స్థాయికి వెళ్ళండి. మీ స్థాయి తగినట్టు, మీ యొక్క నాలెడ్జ్ తగినట్టు ఒక గోల్ ఎంచుకొని ఫైనాన్షియల్గా ఒక స్థాయికి వెళ్ళండి. అప్పుడు మీరు అనుకున్న డబ్బు వస్తుంది, లగ్జరీ వస్తుంది, లైఫ్ పార్ట్నర్ మీకు వస్తాడు, హ్యాపీనెస్ ఉంటుంది. ముఖ్యంగా మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివించగా ఒక స్థానానికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క ఆశలు ఉమ్ము చేయదండి. కష్టపడి హార్డ్ వర్క్ చేసి లైఫ్లో మీరు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన బెండి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much for inspirational speech. ఈరోజు ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ కేఎల్ ఫెస్ట్ డే సందర్భంగా ఈ ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొని విజేతలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ మంచి వాతావరణంలో వీళ్ళు స్పోర్ట్స్ని ఏర్పాటు చేసి పిల్లల్లో ఒక స్పోర్టివ్ స్పిరిట్ని ఏర్పాటు చేసిన ఈ కాలేజ్ యాజమాన్యమైన విశ్వనాథ్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా లైఫ్లో కూడా స్పోర్ట్స్ మాదిరి జీవితాన్ని ఛాలెంజింగ్ తీసుకొని జీవితంలో ఒక మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. కాలేజ్ పెట్టినప్పటి నుంచి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్తో పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలనే టెన్షన్తో, ఎందుకంటే ఒత్తిడికి గురై పిల్లలు చాలామంది డిప్రెషన్కి లోనవుతున్నారు. ఇలాంటి తరుణంలో క్రీడల ద్వారా పిల్లల్లో పోటీతత్వాన్ని పెంపొందించవచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకోవాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి తన యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తున్న డిఎస్పీ శ్రీ ఆర్ల శ్రీనివాస సార్ గారికి కూడా ప్రతి ఒక్క మా యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 जय. థ్యాంక్ యూ. జై హింద్.